అందరికీ నమస్కారం. 'శివలీల ఆరా' యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. శ్రీ పరమహంస యోగానంద గారి ఒక యోగి ఆత్మకథ పుస్తకంలోని 12వ అధ్యాయం 'గురుదేవుల ఆశ్రమంలో గడిచిన కాలం' గురించి చదువుకుందాం. వచ్చేశావు? బాల్కనీలో ఉన్న గదిలో నేల మీద పులి చర్మం మీద కూర్చున్న శ్రీ యుక్తేశ్వర్ గారు నన్ను పలకరించారు. ఆయన కంఠస్వరం ముక్తసరిగా ఉంది. ఆయన తీరు భావోద్రేక రహితంగా ఉంది. అవును గురుదేవా, మిమ్మల్ని అనుసరించడానికి వచ్చాను. మోకరిల్లి ఆయన పాదాలు ముట్టుకున్నాను. అదెలా సాధ్యం? నా కోరికలను నువ్వు ఉపేక్షిస్తావు. ఇక ముందు అలా జరగదు గురూజీ. మీ కోరికే నాకు శాసనం. బాగుంది. అలా అయితే నీ జీవితానికి బాధ్యత వహించగలను. మనఃపూర్తిగా ఆ భారం మీ మీదే పెడుతున్నాను గురుదేవా. అయితే నా మొదటి కోరికగా నువ్వు మీ వాళ్ళ దగ్గరికి తిరిగి వెళ్ళు. నువ్వు కలకత్తాలో కాలేజీలో చేరి చదువు కొనసాగించాలని నేను కోరుతున్నాను. మంచిది గురుదేవా. నా గాబరాన్ని మరుగుపరిచాను. ఈ మొండి పుస్తకాలు ఏళ్ల తరబడి నన్ను వెంబడిస్తూనే ఉంటాయా? మొదట్లో నాన్నగారు, ఇప్పుడు శ్రీ యుక్తేశ్వర్ గారు. ఎప్పుడో ఒకనాడు నువ్వు పడమటి దేశాలకు వెడతావు. అపరిచితుడైన హిందూ బోధకుడికి విశ్వవిద్యాలయ పట్టం ఒకటి ఉన్నట్లయితే అక్కడి ప్రజలు భారతదేశపు సనాతన విజ్ఞానాన్ని ఆకలించుకోవడానికి మరింత సుముఖంగా ఉంటారు. ఈ విషయం మీకే బాగా తెలుసు గురూజీ. నా విచారం తొలగిపోయింది. పడమటి దేశాల గురించి ఆయన చేసిన ప్రస్తావన నాకు గజిబిజిగా ఊహకు అందకుండా ఉంది. కానీ అణకువగా ఉండి గురువుగారిని సంతోషపెట్టడం నాకు చాలా ముఖ్యమైన తక్షణ కర్తవ్యం. దగ్గరగా కలకత్తాలో ఉంటావు. నీకు సమయం చిక్కినప్పుడు ఇక్కడికి వస్తూ ఉండు. వీలుంటే ప్రతిరోజు వస్తాను స్వామి. నా జీవితంలో ప్రతి ఒక్క విషయంలోనూ మీ అధికారాన్ని కృతజ్ఞతతో అంగీకరిస్తాను. కానీ ఒక్క షరతు. చెప్పు. దైవ సాక్షాత్కారం కలిగిస్తానని మీరు నాకు మాట ఇయ్యాలి. ఆ తర్వాత 1 గంట సేపు వాగ్యుద్ధం జరిగింది. గురువుగారు ఇచ్చిన మాట బోటు కాకూడదు. అదంత తేలికగా ఇచ్చేది కాదు. ఇలాంటి వాగ్దానంలో విస్తారమైన ఆధ్యాత్మిక మార్గాల్ని ఆవిష్కరిస్తారన్న గూఢార్థం ఇమిడి ఉంటుంది. ఏ గురువైనా సృష్టికర్తను సాక్షాత్కరించమని అడిగేటట్టయితే అంతకుముందు అతడు ఆయనతో అంత చనువు ఏర్పరచుకుని ఉండాలి. శ్రీ యుక్తేశ్వర్ గారికి భగవంతుడితో ఉన్న తాదాత్మ్యాన్ని నేను పసిగట్టాను. ఆయన శిష్యుడిగా ఈ లాభం కోసం పట్టుబట్టాలని నిశ్చయించుకుని ఉన్నాను. బలవంతంగా రాబట్టుకునే స్వభావం నీది. ఆ తరువాత దయతో కూడిన తుదిమాటగా గురువుగారి సమ్మతి వచ్చింది. నీ కోరికే నా కోరిక కానియ్యి. నా హృదయం మీద జీవిత పర్యంతం కమ్ముకొని ఉన్న మబ్బును తొలగించినట్టయింది. ఇహపరాల్లో ఒక దారి తెన్ను లేకుండా నేను చేస్తున్న అన్వేషణ అంతటితో అయిపోయింది. ఇప్పుడు నాకు ఒక సద్గురువు సన్నిధిలో శాశ్వతమైన ఆశ్రయం దొరికింది. రా, ఆశ్రమం చూపిస్తాను నీకు. గురుదేవులు వ్యాఘ్రాసనం మించి లేచారు. చుట్టుపక్కల పరకాయిస్తూ ఒక గోడ మీద మల్లెపూల దండ వేసిన పటం ఒకటి చూశాను. లాహిరి మహాశయులు. ఆశ్చర్యపోయి అన్నాను. అవును, నా గురుదేవులు. శ్రీ యుక్తేశ్వర్ గారి గొంతులో భక్తిభావం ఉట్టిపడింది. మనిషిగాను యోగిగాను ఆయన చాలా గొప్పవారు. నేను చేసిన జీవిత పరిశీలన పరిధిలోకి వచ్చిన గురువులందరిలోకి ఆయన మహనీయులు. సుపరిచితమైన ఆ పటం ముందు నేను నిశ్శబ్దంగా తలవంచాను. పసితనంలోనే నన్ను దీవించి ఈ క్షణం వరకు నన్ను ముందుకు నడిపిస్తూ వచ్చిన ఆ అద్వితీయ పరమ గురుదేవులకు నా ఆత్మ జోహార్లు అర్పించింది. గురువుగారు ముందు నడుస్తూ దారి చూపిస్తుండగా ఇంట్లోనూ బయట దొడ్లోనూ తిరిగాను. మంచి విశాలంగా ఎప్పుడో చాలా కాలం కిందట కట్టుదిట్టంగా భారీ ఎత్తు స్తంభాలతో పెద్దగా కట్టిన ఆశ్రమ భవనం మండువా చుట్టూ ఉంది. బయటి గోడలు నాచుపట్టి ఉన్నాయి. మర్యాద లేకుండా ఆశ్రమంలోకి వచ్చి మకాం పెట్టిన పావురాలు బూడిద రంగు మిద్దె మీద రెక్కలు ఆడిస్తున్నాయి. పనస చెట్లు, మామిడి చెట్లు, అరటి చెట్లు ఉన్న పెరటి దొడ్డి చూడముచ్చటగా ఉంది. ఈ 2 అంతస్తుల భవనంలో పైనున్న గదులకు చిన్న పిట్టగోడలతో ఉన్న బాల్కనీలు దొడ్డికి 3 వైపులా కనిపించేటట్టు ఉన్నాయి. కింది అంతస్తులో వరుసగా ఉన్న స్తంభాల మీద ఎత్తుగా పైకప్పు ఉన్న విశాలమైన హాలు ఉంది. దీన్ని ముఖ్యంగా ఏటేటా వచ్చే దుర్గాపూజ ఉత్సవాలకు వాడతారని గురువుగారు అన్నారు. శ్రీ యుక్తేశ్వర్ గారు కూర్చునే గదికి వెళ్ళడానికి సన్నని మేడమెట్లు ఉన్నాయి. వారి గది బాల్కనీ వీధివైపు ఉంది. ఆ ఆశ్రమంలో అమర్చిన సామానంతా నిరాడంబరంగా ఉంది.
అన్నీ పరిశుభ్రంగా ఉపయోగకరంగా ఉన్నవే. పాశ్చాత్య ఫక్కీలో కుర్చీలు, బెంచీలు, మేజాలు కూడా కనిపించాయి. ఆ రాత్రికి నన్నక్కడ ఉండిపొమ్మని కోరారు గురువుగారు. కాయగూరలతో వండిన కూరతో భోజనం పెట్టారు. ఆశ్రమంలో శిక్షణ పొందుతున్న శిష్యులిద్దరూ వడ్డన చేశారు. గురీజీ, మీ జీవితాన్ని గురించి కొంచెం చెప్పండి. ఆయన కూర్చున్న పులి చర్మానికి దగ్గరగా ఒక తుంగచాప మీద కూర్చున్నాను. బాల్కనీకి బయట ఉన్న నక్షత్రాలు స్నేహితుల్లా దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తున్నాయి. నా సంసార నామం ప్రియనాథ్ ఖరార్. నేనిక్కడే శ్రీరాంపూర్లో పుట్టాను. నాన్నగారు సిరి సంపదలున్న వ్యాపారి. ఇప్పుడు నా ఆశ్రమంగా ఉన్న తాతల నాటి ఈ భవనాన్ని ఆయన నాకిచ్చారు. యథావిధిగా నేను బడికి వెళ్ళింది తక్కువ. నాకది మందకొడిగాను, లోతు లేనట్టుగాను అనిపించేది. యవ్వనంలో అడుగుపెట్టిన తొలినాళ్లలోనే నేను సంసార బాధ్యతలు పైన వేసుకున్నాను. నాకో కూతురుంది, పెళ్ళయింది. మధ్య జీవితంలో నాకు లాహిరి మహాశైల మార్గదర్శిత్వ భాగ్యం కలిగింది. నా భార్య చనిపోయిన తర్వాత సన్యాసం తీసుకున్నాను. శ్రీ యుక్తేశ్వర్ గిరి అనే కొత్త పేరు వచ్చింది. ఇంతింత మాత్రమే నా జీవిత వృత్తాంతాలు. ఆత్రంతో చూస్తున్న నా ముఖంలోకి చూసి నవ్వారు గురువుగారు. జీవిత కథా సంగ్రహాలన్నింటిలాగే ఆయన మాటలు నాకు బాహ్య యథార్థాలని తెలిపాయి, కానీ లోపలి మనిషిని బయలుపరచలేదు. గురీజీ, మీ చిన్నప్పటి కథలు కొన్ని వినాలని ఉంది. కొన్ని చెబుతాను. ప్రతిదానికి ఒక నీతి ఉంది. శ్రీ యుక్తేశ్వర్ గారి కళ్ళు హెచ్చరికతో మిల్లమిల్లాడాయి. మా అమ్మ ఒకసారి నన్ను బెదిరించడానికి ఒక చీకటి గదిలో దయ్యం ఉందని భయపెట్టింది. నేను వెంటనే అక్కడికి వెళ్ళి చూసి దయ్యం కనిపించలేదని నిరాశగా చెప్పాను. మరెన్నడూ అమ్మ నాకు దయ్యాల కథ చెప్పి భయపెట్టలేదు. ఇందులో నీతి, నీ భయానికి కారణమైన దానికి ఎదుటిపడి చూడు. అది నిన్నింక ఇబ్బంది పెట్టదు. నా జ్ఞాపకాల్లో మరొకటి ఏమిటంటే, మా పక్కింటి వాళ్ళ గజ్జి కుక్క నాకు కావాలన్న కోరిక. ఆ కుక్క కోసం కొన్ని వారాల పాటు ఇంట్లో గందరగోళం చేసి పారేశాను. అంతకన్నా కంటికి ఇంపుగా ఉండే కుక్కల్ని ఇస్తామన్నా నేను వినిపించుకోలేదు. ఇందులో నీతి, మోహం మనుషుల్ని గుడ్డివాళ్ళని చేస్తుంది. మనం కోరుకునే వస్తువు చుట్టూ అది ఊహాకల్పితమైన అందమైన ఆకర్షణ ఒకటి ఏర్పరుస్తుంది. మూడో కథ కుర్రవాడి మనస్సు మలచడానికి ఎలా వీలుగా ఉంటుందో తెలిపేది. మాట వరుసకు మా అమ్మ చేసిన వ్యాఖ్య ఒకటి విన్నాను. ఒకడి కింద నౌకరీకి కుదిరినవాడు బానిస అని. ఆ సంగతి నా మనస్సులో ఎంత గాఢంగా నాటుకుందంటే, నాకు పెళ్ళైన తర్వాత కూడా ఉద్యోగాలన్నిటినీ నిరాకరించాను. కుటుంబానికి ఉన్న డబ్బు భూమి మీద పెట్టుబడి పెట్టి ఖర్చులు గడుపుకునేవాణ్ణి. ఇందులో నీతి, మంచివి ప్రోత్సాహకరాలైన సూచనలు పిల్లల సూక్ష్మగ్రహణ శక్తి గల చెవులకు ఎక్కేటట్టు చేయాలి. వాళ్లకు చిన్నప్పుడే ఏర్పడే అభిప్రాయాలు లోతుగా నాటుకుని చాలా కాలం ఉంటాయి. గురుదేవులు ప్రశాంత మౌనంలో నిమగ్నులయ్యారు. దాదాపు నడిరాత్రి వేళ నన్నొక సన్నటి మంచం దగ్గరికి తీసుకువెళ్లారు. గురుదేవుల ఆశ్రమంలో ఆ మొట్టమొదటి రాత్రి నాకు గాఢంగా మధురంగా నిద్ర పట్టింది. మర్నాడు పొద్దునే నాకు క్రియాయోగ దీక్ష ప్రసాదించడానికి శ్రీ యుక్తేశ్వర్ గారు నిర్ణయించారు. అంతకు పూర్వమే నేను లాహిరి మహాశైలు శిష్యులిద్దరి దగ్గర క్రియాయోగ దీక్ష పొందాను. వారిలో ఒకరు మా నాన్నగారు, రెండోవారు నాకు సంస్కృతం నేర్పిన స్వామి కేవలానంద గారు. అయితే గురుదేవులకు పరివర్తక శక్తి ఉంది. వారి స్పర్శతోనే లెక్కలేనన్ని సూర్యబింబాలు కళ్ళు మిరమిట్లు గొలుపుతూ మూకుమ్మడిగా జ్వాజ్వల్యమానమవుతున్నట్టుగా ఒకానొక మహా తేజస్సు నా మీద ప్రసరించింది. అనిర్వచనీయమైన ఆనందపు వెల్లువ ఒకటి నా హృదయాన్ని నింపేసి అంతరాంతరాల్లోకి వ్యాపించింది. ఆశ్రమం విడిచిపెట్టి వెళ్ళడానికి నన్ను నేను సిద్ధం చేసుకునేసరికి మర్నాటి మధ్యాహ్నం దాటిపోయింది. నువ్వు 30 రోజుల్లో తిరిగి వెడతావు. నేను కలకత్తాలో మా ఇంటి గుమ్మంలో అడుగు పెడుతుండగా గురుదేవుల జోస్యం ఫలించిన సంగతి మనస్సులో మెదిలింది. ఆకాశంలో ఎగిరే పక్షి మళ్ళీ గూటికి చేరడం గమనించి మా చుట్టాలు సూటిపోటి మాటలు అంటారేమోనని నేను భయపడ్డాను. కానీ అటువంటిదేమీ జరగలేదు. నేను నా అటక మీదికి ఎక్కి ఒక సజీవ వ్యక్తిని చూస్తున్నట్టుగా ఆప్యాయంగా చూసుకున్నాను. నా ధ్యానాలకు, నా కన్నీళ్లకు, నా సాధనలో నాకు ఎదురైన తుఫానులకు సాక్షివి నువ్వే. ఇప్పుడు నేను గురుదేవులు అనే ఓడరేవుకు చేరుకున్నాను. బాబూ, మనకు ఉభయతారకంగా జరిగిన దానికి సంతోషంగా ఉంది. ప్రశాంతమైన సాయం సంధ్య వేళ నేను, నాన్నగారు కలిసి కూర్చున్నాం. ఒకప్పుడు నేను మా గురుదేవుల్ని అత్యద్భుతంగా దర్శించినట్టుగానే నువ్వు మీ గురువుగారిని దర్శించావు.
లాహిరి మహాశయుల పవిత్ర హస్తం మన జీవితాల్ని కాపాడుతుంది. మీ గురువుగారు మనకి అందుబాటులో లేకుండా హిమాలయాల్లో ఉండే సాధువు కారని, మనకి దగ్గరలోనే ఉన్నారని రుజువైంది. నా ప్రార్థనలు ఫలించాయి. దేవుడి కోసం చేసే అన్వేషణలో నువ్వు నా కంటికి శాశ్వతంగా దూరం కాలేదు. నేను మళ్ళీ చదువు కొనసాగిస్తానని నాన్నగారు సంతోషించారు. దానికి తగిన ఏర్పాట్లు చేశారాయన. ఆ మర్నాడు నేను కలకత్తాలో ఉన్న స్కాటిష్ చర్చ్ కాలేజీలో ప్రవేశించాను. నెలలకు నెలలు సంతోషదాయకంగా వడివడిగా గడిచాయి. నేను కాలేజీ తరగతి గదుల్లో బొత్తిగా కనిపించి ఉండనని సూక్ష్మగ్రాహులైన పాఠకులు ఈ పాటికి అనుమానించి ఉంటారనడంలో సందేహం లేదు. శ్రీరాంపూర్ ఆశ్రమం ఆకర్షణ నాకు నిగ్రహించుకోజాలనిదయింది. నేను నిరంతరం అక్కడే ఉంటున్నందుకు గురుదేవులు ఏమీ వ్యాఖ్య చేయకుండా నా ఉనికిని అంగీకరించారు. ఆయన విద్యాలయాల గురించి ప్రస్తావించడం సకృతు కావడం వల్ల నా మనస్సు తేలికబడింది. నేను విద్వాంసుడిగా తయారవడానికి మలిచిన వాణ్ణి కానన్న సంగతి స్పష్టమే అయినప్పటికీ సమయానుగుణంగా కనీసపు పాసు మార్కులు తెచ్చుకోగలుగుతూ ఉండేవాణ్ణి. ఆశ్రమంలో నిత్య జీవితం సాఫీగా సాగిపోయేది. దాంట్లో మార్పు ఎప్పుడో కానీ వచ్చేది కాదు. మా గురుదేవులు వేకువ వేళకు ముందే నిద్ర లేచేవారు. పక్క మీద పడుకొని ఉండి గాని, ఒక్కొక్కప్పుడు కూర్చొని ఉండి గాని సమాధి స్థితిలోకి వెళ్ళేవారు. గురుదేవులు మేల్కొన్నారన్న సంగతి ఇట్టే తెలిసిపోయేది. పెద్దగా ఆయన పెట్టే గుర్రు చటుక్కున ఆగిపోయేది. 1-2 నిట్టూర్పులు బహుశా శారీరకమైన కదలిక కావచ్చు. ఆ తరువాత నిశ్శబ్దమైన శ్వాసరహిత స్థితి. ఆయన గాఢమైన యోగానందంలో నిమగ్నులై ఉండేవారు. తరువాత ఫలహారాల కార్యక్రమం ఉండేది కాదు. మొదట గంగా ఒడ్డున చాలా దూరం నడవాలి. మా గురువుగారితో పాటు పొద్దుటిపూట నడిచిన ఈ నడకలు ఇప్పటికీ ఎంత వాస్తవంగా, ఎంత స్పష్టంగా మనస్సులో ఉన్నాయో. జ్ఞాపకాలన్నీ అలవోకగా నెమరువేసుకుంటే చాలు. నేను గురుదేవుల పక్కనే ఉన్నట్టు తరచూ అనిపిస్తూ ఉంటుంది. ఉదయభానుడు ఏటికి వెచ్చదనం కలిగిస్తున్నాడు. జ్ఞానాధికారంతో నిండిన ఆయన కంఠస్వరం కంగుమని మోగుతున్నది. స్నానం, ఆ తర్వాత మధ్యాహ్నం భోజనం. గురుదేవులు ఏ రోజుకు ఆ రోజు ఇచ్చే సూచనల ప్రకారం జాగ్రత్తగా వంట చేయడమన్నది శిష్యుల్లో కుర్రవాళ్ళ బాధ్యత. మా గురువులు శాకాహారి అయితే సన్యాసం తీసుకోకముందు ఆయన గుడ్లు, చేపలు తినేవారు. ఎవరి శరీరతత్వానికి పడే సాదా భోజనం వారు చెయ్యండన్నదే ఆయన శిష్యులకిచ్చే సలహా. గురువుగారు చాలా మితంగా తినేవారు. తరచుగా ఆయన అన్నంలో పసుపు కలిపి గాని, బీటు దుంపల రసం గాని, పాలకూర గాని వేసుకొని పైన గేదె నెయ్యి చిలకరించుకొని తినేవారు. మరోనాడు చిక్కుడు గింజలో పన్నీరు కలిపి వండిన కూరలు తినేవారు. భోజనానికి చివర పాయసంతో బాటు మామిడి పళ్ళు గాని, నారింజ పళ్ళు గాని తినేవారు. లేదా పనస తొనల రసం తాగేవారు. ఆయన దర్శనం చేసుకోదలిచిన వాళ్ళు మధ్యాహ్నం పూట వచ్చేవారు. ప్రశాంతమైన ఆశ్రమంలోకి ప్రాపంచిక జనులు అదే పనిగా వస్తూ ఉండేవారు. మా గురుదేవులు వచ్చిన వాళ్ళనందరినీ మర్యాదగా దయతో ఆదరించేవారు. తాను ఈ దేహమని కానీ, అహంకారమని కానీ భావించుకోకుండా సర్వవ్యాప్తమైన ఆత్మగా సాక్షాత్కారం పొందిన గురువు. మానవులందరిలోనూ స్పష్టమైన సమరూపతను దర్శిస్తాడు. సాధువుల నిష్పక్షపాతానికి మూలకందం జ్ఞానం. మాయాముఖాకృతుల మార్పిడి వల్ల ఇంకెన్నడూ ప్రభావితులు కారు. అజ్ఞానుల న్యాయ నిర్ణయ శక్తిని గందరగోళపరిచే రాగద్వేషాలకు వారికి అధీనులు కారు. శ్రీ యుక్తేశ్వర్ గారు అధికార ప్రాబల్యం గలవాళ్లకు, డబ్బు గలవాళ్లకు, నైపుణ్యం గలవారికి ప్రత్యేక ప్రాముఖ్యం ఇయ్యనూ లేదు. ఇతరులను పేదరికం వల్ల కానీ, చదువుకోకపోవడం వల్ల కానీ చిన్నచూపు చూడనూ లేదు. సత్యవాక్కులు ఒక పిల్లవాడి నోటి నుంచి వచ్చినా గౌరవభావంతో వింటారు. ఒక్కొక్కప్పుడు ధాంబిక పండితుణ్ణి బహిరంగంగా ఉపేక్షిస్తారు. రాత్రి భోజనం 8 గంటలకి. అప్పుడప్పుడు అతిథులు అక్కడ తచ్చాడుతూ ఉండేవారు. మా గురుదేవులు అతిథుల్ని వదిలి ఒంటరిగా భోంచేసే ప్రయత్నం ఎన్నడూ చేయలేదు. ఆయన ఆశ్రమానికి వచ్చిన వాళ్ళెవరూ ఆకలితో కానీ, అసంతృప్తితో కానీ తిరిగి వెళ్ళడం ఏనాడూ జరగలేదు. అనుకోని అతిథులు వచ్చినందుకు శ్రీ యుక్తేశ్వర్ గారు ఎన్నడూ గాబరా పడనూ లేదు, నిరుత్సాహం చెందనూ లేదు. సద్యస్ఫూర్తితో ఆయన శిష్యులకు ఇచ్చే సూచనల వల్ల కొద్దిపాటి ఆహార పదార్థాలతో సమృద్ధిగా విందు జరిగేది. అయినా ఆయన పొదుపరి. ఆయన దగ్గరున్న కొద్దిపాటి డబ్బు చాలా వాటికి సరిపడేది కాదు.
నీకున్న దాంట్లోని సుఖంగా ఉండు అంటుండేవారు తరచూ. విచ్చలవిడిగా ఖర్చు చేస్తే తర్వాత దుఃఖపడుతావు. ఆశ్రమంలో జరిగే వేడుకల సమయంలోనైతేనేం, భవన నిర్మాణ విషయంలోనైతేనేం, మరమ్మతుల విషయంలోనైతేనేం, మరే పనుల విషయంలోనైనా గురుదేవుల సృజనాత్మక ప్రతిభలో మౌలికత వ్యక్తమవుతూ ఉండేది. ప్రశాంత సాయం సమయాల్లో తరచుగా గురుదేవుల ప్రసంగాలు జరుగుతూ ఉండేవి. అవి అక్షయ సంపదలు. ఆయన పలికిన ప్రతి పలుకు జ్ఞానంతో చిలికించేసినట్టుండేది. ఆయన చెప్పే తీరులో మహోదాత్తమైన ఆత్మవిశ్వాసం ప్రస్ఫుటమవుతూ ఉండేది. ఇది అద్వితీయమైనది. నా అనుభవంలోకి వచ్చినంత వరకు ఎవరూ ఎన్నడూ మాట్లాడని తీరులో మాట్లాడేవారాయన. తమ ఆలోచనల్ని, మాటలనే బాహ్యమైన దుస్తులు ధరించడానికి అనుమతించే ముందు ఆయన విచక్షణ అనే సున్నితపు త్రాసులో తూచేవారు. భౌతిక రూపంలో సైతం సర్వవ్యాపకమైన సత్యసారం ఆయనలోంచి ఆత్మ ప్రసరింపజేసే సుగంధంలా వెలువడుతూ ఉండేది. సహజంగా ఆవిర్భవించిన పరమేశ్వర సన్నిధానంలో ఉన్నానన్న స్పృహ నాకు ఎప్పుడూ ఉండేది. ఆయన దివ్యత్వపు భారం ఆయన ఎదుట ఎప్పుడూ నా తల వంగేటట్టు చేసేది. శ్రీ యుక్తేశ్వర్ గారు సమాధి మగ్నులవుతున్నారన్న సంగతి అతిథులు పసిగట్టినట్లయితే ఆయన వెంటనే వాళ్ళతో ఇష్టాగోష్ఠి జరిపేవారు. ఏదో ఒక భంగిమ ప్రదర్శించడం కానీ, అంతర్ముఖత్వాన్ని చాటుకోవడం కానీ ఆయనకు చేతకావు. ఎప్పుడూ బ్రహ్మానంద స్థితిలో మగ్నులై ఉన్నందువల్ల సమాధికి ప్రత్యేకంగా సమయమేమీ ఆయనకు అక్కర్లేదు. ఆత్మసాక్షాత్కారం పొందిన యోగి ధ్యానమనే మెట్టు ఏనాడో దాటేసి ఉంటాడు. కాయ కాసినప్పుడు పువ్వు రాలిపోతుంది. కానీ శిష్యులు ఒక ఆదర్శంగా తీసుకోవడం కోసమని సాధువులు ఆధ్యాత్మిక సాధన ప్రక్రియల్ని పాటిస్తూ ఉంటారు. అర్ధరాత్రి కావస్తోందంటే మా గురువుగారు చిన్నపిల్లాడికి సహజమైన మాదిరిగా మగత నిద్రలోకి వెళ్తుండడం కద్దు. పక్క విషయంలో పట్టింపులేవీ లేవు. ఆయన తరచుగా తలగడ లేకుండా కూడా ఒక సన్నటి బల్ల మీద పడుకునేవారు. సాధారణంగా పులి చర్మం ఆసనం మీద కూర్చున్నప్పుడు ఆ బల్ల ఆయనకు ఆసరాగా ఉండేది. రాత్రి తెల్లవార్లు తాత్విక చర్చ జరగడం అరుదైన విషయమేమీ కాదు. ఏ శిష్యుడైనా గాఢమైన ఆసక్తితో ఆ అవకాశం కల్పించవచ్చు. అప్పుడు నాకు అలసటే అనిపించేది కాదు. నిద్రపోవాలన్న కోరికే ఉండేది కాదు. గురుదేవుల ఉజ్వల వాక్కులే చాలు. ఓహో, తెల్లవారుతున్నదే, గంగా ఒడ్డున నడక సాగిద్దాం పదండి. రాత్రిపూట జరిగే ఆధ్యాత్మిక బోధన కాలాలు అనేకం ఇలా ముగిశాయి. శ్రీ యుక్తేశ్వర్ దగ్గర అంతే వాసిత్వంలో తొలి నెలలు ఉపయోగకరమైన పాఠం ఒకటి నేర్పాయి. దోమను జయించడం ఎలా. మా ఇంట్లో అయితే మా వాళ్ళు రాత్రిపూట దోమతెరలు కట్టుకుంటూ ఉండేవారు. జాగ్రత్త కోసం ఏర్పడ్డ ఈ ఆచారాన్ని శ్రీరాంపూర్ ఆశ్రమంలో పాటించకపోవడం చూసి నేను చాలా నిరుత్సాహపడ్డాను. ఆశ్రమంలో ఈ కీటకాలు లేక కాదు, సమృద్ధిగా నివాసం చేసేవి. తల నుంచి పాదాల దాకా నన్ను ఒళ్ళంతా కుట్టేసేవి. గురువుగారు నా మీద జాలి పడ్డారు. నువ్వు దోమతెర కొనుక్కో, అలాగే నాకు కూడా ఒకటి కొను. ఆయన నవ్వుతూ ఇంకా ఇలా అన్నారు, నువ్వు నీ ఒక్కడి కోసమే కొనుక్కునేటట్టయితే దోమలన్నీ నా మీదికి వచ్చి పడతాయి. నేను అత్యంత కృతజ్ఞతతో ఆయన మాట పాటించాను. నేను శ్రీరాంపూర్లో గడిపిన ప్రతి రాత్రి మా గురువుగారు దోమతెరలు కట్టమని చెబుతూ ఉండేవారు. ఒకనాడు దోమలు ఒక మబ్బులా మా మీదికి కమ్ముకొచ్చాయి. అయినా గురువుగారు రోజులా తెరలు కట్టమని చెప్పలేదు. ఉత్సాహంగా ఆ కీటకాలు చేస్తున్న రొద వింటుంటే బెదురు పుట్టింది. నా పక్క మీదికి వెళ్ళి వాటిని మంచి చేసుకోవడానికి ఒక ప్రార్థన విన్నవించుకున్నాను. ఇలా ఒక అరగంట గడిచిన తర్వాత గురుదేవుల దృష్టిని ఆకర్షించడానికని చిన్నగా దొంగదగ్గు దగ్గాను. దోమకాట్లతో, ముఖ్యంగా రక్తదాహం తీర్చుకుంటూ గాయక మశకం చేసే రొదతో నాకు పిచ్చెక్కిపోతుందేమో అనుకున్నాను. నా దగ్గుకు జవాబుగా గురువుగారిలో కదలిక ఏమీ కనిపించలేదు. నేను జాగ్రత్తగా ఆయన దగ్గరకు చేరాను. ఆయన ఊపిరి తీసుకోవడం లేదు. ఆయన యోగ సమాధిలో ఉండగా దగ్గరి నుంచి గమనించడం నాకు ఇదే మొదటిసారి. దాంతో నాకు భయం పట్టుకుంది. ఆయన గుండె ఆగిపోయి ఉండాలి. నేను ఆయన ముక్కు కింద ఒక అద్దం పెట్టాను. శ్వాస తాలూకు ఆవిరి ఏది కనిపించలేదు. నా అభిప్రాయాన్ని మరోసారి రూఢీ చేసుకోవడానికి ఆయన నోరు, ముక్కు రంధ్రాలు కొన్ని నిమిషాల పాటు నా వేళ్లతో మూసి ఉంచాను.
ఆయన ఒళ్ళు చల్లగా నిశ్చలంగా ఉంది. అప్పుడు ఏం చేయాలో తోచక ఎవరినైనా సహాయానికి పిలుద్దామని గుమ్మం వైపు తిరిగాను. ఓహో! ఒక కొత్త పరిశోధకుడు తయారవుతున్నాడన్నమాట. అయ్యో! నా ముక్కు. గురువుగారి కంఠస్వరం నవ్వుతో కంపిస్తోంది. వెళ్ళి పడుకోవే. ప్రపంచమంతా నీకోసం మారాలా? నువ్వే మారు. దోమల్ని గురించిన స్పృహ వదుల్చుకో. నేను పిల్లిలా నా పక్క దగ్గరికి తిరిగి వెళ్ళాను. ఒక్క కీటకం కూడా నా దగ్గరికి రావడానికి సాహసించలేదు. పూర్వం దోమతెరల వాడకానికి గురువుగారు అంగీకరించింది నన్ను సంతోషపెట్టడానికే. నన్ను సంతోషపెట్టడానికేనన్న సంగతి గ్రహించాను. ఆయనకు దోమల భయం లేదు. యోగశక్తి వల్ల ఆయన దోమలు తమను కుట్టకుండా ఆపగలరు. లేకపోతే ఆయన తలుచుకుంటే అంతరంగికంగా అభేద్యులై ఉండగలరు. ఆయన నా కోసం ఇది ప్రదర్శించారు. నేను కృషి చేసి సాధించవలసిన యోగస్థితి అది అనుకున్నాను. నిజమైన యోగి అధిచేతన స్థితిలోకి ప్రవేశించి దాన్ని నిలుపుకునే సామర్థ్యం కలవాడు. కీటకాల రొద, కళ్ళు మిరమిట్లు గొలిపే పగటి వెలుతురు వంటివి అసంఖ్యాకంగా మన మనస్సును చికాకు పరుస్తాయి. ఈ భూమి మీద అవి లేకపోవడం అన్నది ఎన్నడూ లేదు. నిజమైన యోగి వాటిని లెక్క పెట్టడు. సమాధి స్థితిలోని ప్రథమావస్థలో యోగి బాహ్య ప్రపంచపు ఇంద్రియ బోధలన్నిటినీ అటకాయించేస్తాడు. అప్పుడు ఆయనకు బహుకృతిగా తొలితటి ఈడెన్ స్వర్గం కంటే కూడా సుందరమైన అంతర్లోకాల నాదాలు వినిపిస్తాయి, దృశ్యాలు కనిపిస్తాయి. గుణపాఠం నేర్పగల ఈ దోమలు నేను ఆశ్రమంలో మరో ఆరంభ పాఠం నేర్చుకోవడానికి ఉపకరించాయి. అది ప్రశాంతమైన సాయం సంధ్యవేళ. మా గురుదేవులు ప్రాచీన పవిత్ర గ్రంథాలని గురించి సాటిలేని రీతిగా వ్యాఖ్యానం చేస్తున్నారు. ఆయన పాద సన్నిధిలో పరిపూర్ణమైన ప్రశాంతిని అనుభవిస్తున్నాను నేను. మొరటు దోమ ఒకటి రమణీయమైన ఈ వాతావరణంలోకి ప్రవేశించి నా దృష్టి మరల్చడానికి పాల్పడింది. విషపూరితమైన సూది లాంటి తన తొండాన్ని కసుక్కున నా తొడలోకి గుచ్చేసింది. దానిమీద కసి తీర్చుకోవడానికి నేను చటుక్కున చెయ్యెత్తాను. కానీ దానికి మరణదండన విధించకుండా ఆపేశాను. సరిగా ఆ సమయానికి నాకు అహింసను గురించి పతంజలి చెప్పిన సూత్రం గుర్తుకు వచ్చింది. పని పూర్తి చేయలేదేం గురుదేవా? జీవహింసను సమర్థిస్తారా? లేదు. కానీ ఇప్పటికే నువ్వు నీ మనస్సులో చావు దెబ్బ కొట్టావు. నాకు అర్థం కాలేదు. అహింస అని చెప్పడంలో పతంజలి ఉద్దేశం చంపాలన్న కోరికను తొలగించడం. నా మనస్సులోని ఆలోచనల్ని తెరచిపెట్టిన పుస్తకం చదివినట్లే గ్రహించేవారు శ్రీ యుక్తేశ్వర్ గారు. అహింసను అక్షరాలా పాటించడానికి అసౌకర్యంగా ఉండేలా ఏర్పాటైంది ఈ ప్రపంచం. మనిషి హానికరమైన జీవుల్ని నాశనం చేయక తప్పని స్థితి వస్తే రావచ్చు. కానీ అదే మారిగా కోపం, ద్వేషం తెచ్చుకోక తప్పని స్థితి మట్టుకు రాదు. ఈ మాయా ప్రపంచపు గాలి పీల్చుకునే హక్కు జీవరాశులన్నిటికీ ఉంది. సృష్టి రహస్యాన్ని కనుక్కున్న సాధువుకు ప్రకృతి తాలూకు దిగ్భ్రమ కలిగించే అసంఖ్యాక అభివ్యక్తులతో సామరస్యం ఉంటుంది. హింసాభిలాషను కనుక జయించినట్లయితే అందరూ ఈ సత్యాన్ని అవగాహన చేసుకోవచ్చు. గురూజీ, క్రూర జంతువుని చంపడానికి బదులు తాను బలి కావడానికి సిద్ధం కావాలా? అక్కర్లేదు. మానవ దేహం చాలా అమూల్యమైనది. విలక్షణమైన మెదడు, వెన్నులో షట్చక్రాలు ఉన్న కారణంగా దానికి పరిణామాత్మకమైన విలువ అన్నిటికన్నా ఎక్కువ ఉంది. ఉన్నత స్థితిని అందుకున్న భక్తుడు పరమేశ్వరి సర్వోన్నత స్వరూప రీతులను సంపూర్ణంగా అవగాహన చేసుకోవడానికి, అభివ్యక్తీకరించడానికి సామర్థ్యం కలిగిస్తాయి ఇవి. కింది స్థాయి జీవికి దేనికి అటువంటి ఏర్పాటు లేదు. ఒక వ్యక్తి ఒక జంతువును కాను మరే జీవినైనా కానీ తప్పనిసరిగా చంపవలసి వచ్చినట్లయితే అతడు స్వల్పమైన పాపానికి ఒడిగట్టవలసి వస్తుందన్నది నిజమే. కానీ నిష్ప్రయోజనంగా మానవ దేహనాశం కావించడం కర్మ సిద్ధాంత నియమాన్ని తీవ్రంగా ఉల్లంఘించినట్లేనని ధర్మశాస్త్రాలు ఘోషిస్తాయి. మనస్సు తేలికపడి నిట్టూర్చాను. మనిషికి పుట్టుకతో వచ్చిన సహజాతాల్ని ధర్మశాస్త్రాలు అన్ని సమయాల్లోనూ బలపరచవు. నాకు తెలిసినంత వరకు గురువుగారు చిరుతపులికి కానీ పులికి కానీ ఎన్నడూ ఎదురుపడలేదు. అయితే ఒకసారి భయంకరమైన నాగుపాము ఒకటి ఆయన ఎదుటికి వచ్చింది. కానీ ఆయన ప్రేమకు వశమైపోయింది. ఈ సంఘటన పూరిలో సముద్రపు ఒడ్డున మా గురువుగారికి ఉన్న ఆశ్రమం దగ్గర జరిగింది.
శ్రీ యుక్తేశ్వర్ గారి దగ్గర కడపటి కాలంలో శిష్యరికం చేసిన ప్రపల్లుడనే కుర్రవాడు ఆ సమయంలో ఆయన దగ్గర ఉన్నాడు. మేము ఆశ్రమం దగ్గర ఆరుబయట కూర్చొని ఉన్నాం అంటూ చెప్పాడు ప్రపల్లుడు. దగ్గరలో ఒక నాగుపాము కనిపించింది. చూస్తేనే వణుకు పుట్టేటంత భయంకరమైన ఆ పాము 4 అడుగుల పొడుగుంది. అది మా వైపు వడివడిగా వస్తూ కోపంగా పడగ విప్పింది. గురువుగారు దాన్ని చూసి ఒక పసిపిల్లవాణ్ణి చేరబిలుస్తున్నట్లుగా నవ్వారు. ఆయన తాళబద్ధంగా చప్పట్లు కొడుతుండడం చూసి నేను గాబరా పడిపోయాను. భయంకరమైన ఆ పాముకు వినోదం కలిగిస్తున్నారు. నేను మనస్సులో తీవ్రంగా ప్రార్థనలు చేస్తూ నిశ్శబ్దంగా ఉండిపోయాను. గురువుగారికి చాలా చేరువగా వచ్చిన తర్వాత ఆ పాము నిశ్చలంగా నిలిచిపోయింది. ఆయన లాలింపు వైఖరికి ఆకృష్టమైనట్టుంది. భీతావహంగా ఉన్న పడక క్రమంగా ముడుచుకుపోయింది. అది శ్రీ యుక్తేశ్వర్ గారి కాళ్ళ సందులోకి దూరి అక్కడి నుంచి పొదల్లోకి వెళ్ళిపోయింది. గురువుగారు చేతులెందుకు ఆడించారో, పాము కాటెందుకు వెయ్యలేదో అప్పట్లో నాకు అర్థం కాలేదు అంటూ ముగించాడు ప్రపల్లుడు. మన గురుదేవులు ఏ ప్రాణి వల్ల కలిగే ప్రమాద భయానికైనా సరే అతీతులని తరువాత గ్రహించాను.